ఒక ఊహలేని నిశ్శబ్దమైన గ్రామీణ పొలంలో ఒక తల్లి బాతు తన గుడ్ల నుంచి పిల్లలు పుట్టడానికి ఎదురుచూస్తూ కూర్చుని ఉంది. ఒక్కొక్కటి పగలగొట్టి అందమైన మృదువైన పసుపు రంగు బాతు పిల్లలు బయటికి వచ్చాయి. అయితే ఒక్క గుడ్డు మిగతావాటికి కన్నా పెద్దగా ఉండి పగలడానికి ఎక్కువ సమయం పట్టింది. చివరకు అది పగిలినప్పుడు అందులోంచి వచ్చిన బాతు పిల్ల మిగతావాళ్లలా కాకుండా పూర్తిగా భిన్నంగా కనిపించింది. అది కొంచెం పెద్దగా, మిగతా పిల్లల మాదిరిగా పసుపు రంగులో కాకుండా గోధుమ రంగులో ఉంది. ఇతర బాతు పిల్లలు, పొలంలోని ఇతర జంతువులు దాన్ని చూసి నవ్వారు. నీవు ఎంత అందవిలువైనవాడవో అని వాళ్లు ఎగతాళి చేశారు. బీచారా బాతుపిల్ల ఒంటరితనం, బాధతో నిండిపోయింది. తన అన్నదమ్ములు కూడా దాన్ని చిన్నచూపు చూశారు. తనను ఎవరూ ఇష్టపడలేదని భావించి బాతుపిల్ల అక్కడినుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. అది పొలాలు, సరస్సులు దాటుతూ ప్రయాణించింది. మార్గమధ్యంలో అనేక జంతువులను కలిసింది. కాని తన భిన్నమైన రూపం వల్ల ఎవరూ దానికి మిత్రులుగా మారలేదు. శీతాకాలం వచ్చింది మరియు బాతుపిల్ల చలి వాతావరణంలో బతకడానికి చాలా కష్టపడింది. ఒకరోజు అది నీటిపై తేలుతూ కనిపించిన అందమైన తెల్లని పక్షులను చూసింది. అవి హంసలు. తన జీవితం మీద ఆశ లేని స్థితిలో నీటిలో తన ప్రతిబింబాన్ని చూసింది. ఆశ్చర్యంగా అది ఇకపై అందవిలువైన బాతుపిల్ల కాదు. కాలక్రమేణా అది అద్భుతమైన హంసగా మారింది. మిగతా హంసలు దాన్ని సంతోషంగా ఆహ్వానించాయి. చివరకు దానికి తన నిజమైన స్థలం దొరికింది. కథ నుండి నేర్చుకోవాల్సిన విషయం: ఎప్పుడూ మీ రూపాన్ని లేదా ఇతరుల రూపాన్ని బట్టి తీర్పు చెప్పవద్దు. నిజమైన అందం మన హృదయంలో ఉంటుంది మరియు ప్రతి ఒక్కరికీ తమ కాలం వచ్చి వారు మెరుస్తారు.